రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి ఎదుర్కోవాలంటే కేసులకు, జైళ్లకు భయపడకూడదని పార్టీ నాయకత్వానికి జగన్ సూచించారు. ధైర్యంగా ఎదుర్కొంటేనే రాజకీయాలు చేయగలమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రాక్షస పాలనను అడ్డుకోవాలంటే తెగువ, ధైర్యం ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయని, దేనికి భయపడాల్సిన పని లేదన్నారు జగన్. మన హయాంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చేయలేదని గుర్తు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రామచంద్రాపురం, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ నగర కార్పొరేటర్లతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై పార్టీ అధినేత వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా అందరికీ మేలు చేశామని జగన్ గుర్తు చేశారు. సమస్యల గురించి ఎవరైనా సరే జగనన్నకు చెబుదాం నంబరుకు ఫోన్ చేస్తే చాలు, వెంటనే పరిష్కరించామన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపామన్నారు. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించామన్నారు. కానీ ఇవాళ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువూరులో జరుగుతున్న అరాచకాల గురించి కూడా జగన్ ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్, హైకోర్టు ఆదేశాలను కూడా కొందరు పోలీసులు పట్టించుకోకుండా వ్యవహరించడంపై ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారాలన్నీ చూసిన తరువాత రాష్ట్రంలో అప్పుడే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు వైఎస్ జగన్. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని చెప్పారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం ప్రారంభిస్తే వాటిని చంద్రబాబు కమిషన్ల కోసం అమ్మేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెద్ద మనిషి అన్ని రకాలుగా కూడా వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో లేక ఈ పెద్ద మనిషి ప్రతిదీ కూడా ప్రజలను వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఆ టాపిక్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ఆయనను ప్రశ్నించే స్వరం వినపడకుండా చేసేందుకు ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం. ఆ భయానక పాలన సృష్టించడంలో భాగంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తే నెంబర్ 1 అని, మీకు అన్యాయం చేసే వారందరి పేర్లను గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఏ పుస్తకంలో రాసుకుంటారో రాసుకోవాలని, వేధించిన వారు ఎక్కడున్నా తీసుకువచ్చి సినిమా చూపిస్తామన్నారు. వల్లభనేని వంశీ, నందిగం సురేష్లపై కేసుల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. రాబోయే రోజుల్లో ప్రజల తరపున గట్టిగా పోరాటాలు చేయాలని వైఎస్ జగన్ సూచించారు. ఈసారి వచ్చేది తమ ప్రభుత్వమేనని, అందరికీ మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు.